నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్తీ చక్రధర్ సార్ గారు ఉన్నారు. సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడున్న పరిస్థితులలో స్టాక్ మార్కెట్ అనేది పడిపోయింది కదా సార్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయొద్దా సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి ఉన్న డౌటే ఇది. గత 2 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్కెట్లో ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. అప్పటిదాకా ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ స్కీమ్స్ ఇట్లాంటివే బాగా రాణించేవి ఇండియాలో. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో గణనీయంగా అందరు ఇళ్లలో ఉండటం, సో టైం పాస్ కోసం వీడియోస్ చూడటం, ఒక అవేర్నెస్ పెంచుకోవటం స్టాక్ మార్కెట్ మీద, అలాగే తద్వారా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా జరిగింది. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో అనేది స్టార్ట్ చేశారో ఇన్వెస్ట్మెంట్, అప్పటి నుంచి ఒక మంచి బుల్ ర్యాలీ అయితే వచ్చింది. 2022 ఎండింగ్ నుంచి కూడా 2024 దాకా ఒక మంచి ర్యాలీ అయితే ఇండియాలో వచ్చింది. సో ప్రతి ఒక్కరికి చూస్తే పోర్ట్ఫోలియోలో 20%, 30%, 40% రిటర్న్స్ కూడా వచ్చాయి. అంటే చూడండి, ఒక 1 lakh పెట్టిన వాళ్ళకి తత్కాలికంలో సింపుల్గా 6 months 1 yearలోనే 20,000, 30,000 ప్రాఫిట్ చూశారు. సో ఎప్పుడైతే ప్రాఫిట్స్ చూడటం మొదలు పెట్టారో వెంటనే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగుంది, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి బ్రహ్మాండ రిటర్న్స్ వస్తాయి, ఈవెన్ 3 yearsలో డబుల్ అవుతుంది కొన్నిసార్లు. అట్లా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి నమ్మకం కుదిరి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకొని లేకపోతే ఒక ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేశారు మార్కెట్లో. సో ఎప్పుడైతే మార్కెట్లో 2024 సెప్టెంబర్ నుంచి కొంచెం గణనీయంగా పట్టడం మొదలుపెట్టిందో అప్పుడు చూస్తూ చాలా ఎరోజన్ అయిపోయింది. అంటే తెచ్చుకున్న ప్రిన్సిపల్ దేవుడు ఎరుగు, ముందు ఇంట్రెస్ట్ దేవుడు ఎరుగు, ప్రిన్సిపల్ కూడా పోవడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు చూస్తే గణనీయంగా పెట్టిన 1 lakh కాస్తే 80,000, 70,000 వచ్చేసింది. సో అప్పుడు జనాలు భయపడుతున్నారు, ఇలా చేయొచ్చా మనం చేయకూడదా, కంటిన్యూగా చేయకూడదా అని చెప్పి. చూడండి, ఈక్విటీ అనగానే ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే ఒడిదుడుకులు అనేవి సహజంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, 1979లో స్టార్ట్ అయింది ఈ స్టాక్ మార్కెట్ అనేది. 1979లో స్టార్ట్ అయింది అంటే దగ్గర 45 సంవత్సరాల దాకా స్టాక్ మార్కెట్కి ఉంది. సో అప్పుడు మొదలైనప్పుడు ఎంత మార్కెట్ అంటే 100 అనేవాళ్ళు, సెన్సెక్స్ 100 అనేవాళ్ళు. సో అలా 100తో మొదలైన సెన్సెక్స్ సపోజ్ 1000 దాకా వెళ్ళింది అనుకుందాం. 1000 దాకా వెళ్ళి మళ్ళీ పడిపోయి 100కి వచ్చింది అనుకుందాం. సో అలా ఎప్పుడైతే 100 నుంచి 1000 దాకా వెళ్ళి మళ్ళీ 1000 నుంచి 100 దాకా పడిపోయింది అనుకోండి, ఇవాళ స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉండాలి ఎవరైనా అడిగితే క్వశ్చన్, ఉంటే 100లో ఉండాలి, లేదా 1000లో ఉండాలి, లేదా ఆ మధ్యలో ఎక్కడన్నా ఉండాలి. కానీ అలా లేదు. ఇవాళ 76,000 దాకా ఉంది సెన్సెక్స్ మార్కెట్. అంటే ఏంటంటే ఈ ఒడిదుడుకులు ఉంటాయి కానివ్వండి, అది టెంపరీగానే. ఒక లాంగ్ రన్లో తీసుకుంటే ఒక 5 years, 10 years, 15 years తీసుకుంటే మార్కెట్ చాలా అప్లోనే ఉంటుంది అనమాట. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాధారణంగా అందరికీ ల్యాండ్ అంటే తెలుసు. ఇవాళ గజం ఎంత పలుకుతుంది అంటారు. జనరల్గా ఏంటంటే బలానా ఏరియాలో గజం ఎంత అని అడుగుతారు క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఒక గజం 10,000 చెప్పామనుకోండి. సో ఇవాళ పట్టిన గజం 10,000 ఏదైనా మార్కెట్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చి డౌన్ అయితే ఎంత డౌన్ అవుతుంది? ఆ గజం 10,000 కాస్తే 8,000 పడిపోవచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా మనం అప్ అండ్ డౌన్ చూస్తుంటాం. అలాగే మన బంగారంలో కూడా అప్ అండ్ డౌన్ చూస్తుంటాం. 10 గ్రాముల బంగారం ఒకప్పుడు 80,000, 60,000, 50,000 అలా అంటారు అన్నమాట. సో 50,000 ఉన్న బంగారం 10 గ్రాములు 40,000 పడిపోవచ్చు, మళ్ళీ పెరుగుతుంది. సో అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా, ఈ సెన్సెక్స్ అనేది కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఎప్పుడు అంటే తాత్కాలికంగా ఒక 6 నెలలకో సంవత్సరానికో ఉంటాయి తప్ప దీర్ఘకాలంలో ఉండవు, అంటే లాంగ్ టర్మ్లో ఉండదు. సో కాబట్టి ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్యానిక్ అవుతున్నారు చాలామంది. ట్రంప్ రావటం వల్ల అని కొంతమంది అంటున్నారు, రూపాయి వాల్యూ పడిపోవటం వల్ల అంటున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మార్కెట్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇట్లా డౌన్ అవుతున్న మార్కెట్లో మనం చేయాల్సింది ఏంటంటే పేషెన్స్, ఓర్పు అనేది చాలా ఉండాలి. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పుతో ఉంటే మాత్రం డెఫినెట్గా లాభం పొందుతాం. ఇప్పుడు చూడండి, మనం పెట్టిన ₹1,00,000 మనం చూసుకోవచ్చు, మన కంప్యూటర్లో కావచ్చు, మన ల్యాప్టాప్లో కావచ్చు, లేదంటే మన మొబైల్లో కావచ్చు. పెట్టిన 1,00,000 ఏమైంది, గణనీయంగా పడుతూ 80,000కి వచ్చింది. ఈ 80,000 లాస్ ఎప్పుడు అంటే మీరు అమ్మేస్తే, అది మీరు అమ్మకుండా అలాగే ఉంచుకున్నారనుకోండి, రేపు మళ్ళీ మార్కెట్ బుల్ రన్ వస్తుంది. ఒక 6 నెలలకో సంవత్సరానికో బుల్ రన్ వస్తుంది. వచ్చినప్పుడు మీకు కంటికి కనిపిస్తున్న ఇవాళ 80,000 మళ్ళీ 1,00,000, 1,20,000, 1,00,000, 2,00,000, 3,00,000 దాకా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి కావాల్సింది ఏంటంటే పేషెన్స్. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి, అవి తాత్కాలికం. అంటే ఒక 6 నెలలు, సంవత్సరం మాత్రమే ఉంటుంది తప్ప డౌన్ పర్మనెంట్గా ఉండదు. సో అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, పిఎంఎస్ అని అంటారు. సో మనకి అలాగే స్మాల్ కేస్ అని ఉంటుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏఐఎఫ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈక్విటీకి సంబంధించినవే. సో ఈక్విటీ సంబంధించిన అంటే ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి పడిపోయింది మార్కెట్లో. సో కాబట్టి ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ఓర్పుగా ఎదురు చూడటమే. మార్కెట్ ఎప్పుడు దాకా పెరుగుతుంది అనేది ఓర్పుగా చూడటమే. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బంగారమైన టైం అని చెప్తాం. ఇది గోల్డెన్ టైం, అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అంటే గతంలో మేము ఎప్పుడు మొదలు పెట్టలేదండి, ఫస్ట్ టైం మేము మొదలు పెడుతున్నాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్.
ఇది జాక్పాట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, నేను రియల్ ఎస్టేట్ చెప్తాను. సపోజ్ ఒక 2 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడైనా ల్యాండ్ కొన్నారు, గజం 10,000తో కొన్నారు. అది మనకి పెరిగి 12,000 అయిపోయింది, 14,000 దాకా వెళ్ళింది. అలా 14 దాకా వెళ్ళిన గజం మళ్ళీ ఏదన్నా కారణం చేత మళ్ళీ పడిపోయి 12,000కి వచ్చింది అనుకోండి, తగ్గింది అంటే మనం కొనుక్కోవచ్చు కదా. తగ్గితే సపోజ్ బంగారం చెప్దాం, బంగారం 10 గ్రాముల బంగారం 60,000 అనుకుందాం. ఆ 60,000 బంగారం కాస్త 80,000 దాకా వెళ్ళిపోయింది. అందరూ ఏమనుకుంటారు, అరే పెరిగిపోయింది, బాగా పెరిగింది, ఇప్పుడు కొనకూడదు అంటారు. ఏదైనా కారణం చేత మళ్ళీ బంగారం 80,000 నుంచి మళ్ళీ 60,000కి వచ్చింది అనుకోండి, మనం కొనుక్కోమా, ఇది మంచి అవకాశం వచ్చింది, మళ్ళీ పడిపోయింది, అందుబాటులోకి వచ్చింది కొంటాం కదా. అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా పెరిగింది, మళ్ళీ పడింది. సో ఎప్పుడైతే పడిందో ఇది మంచి అవకాశం అనమాట కొనుక్కోవడానికి. సో ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి గోల్డెన్ టైం చెప్పొచ్చు. సో ఒక మంచి అడ్వైజర్ని సంపాదించి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లో రిటర్న్స్ బాగానే వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామందికి తెలియదు ఈక్విటీ అంటే. అందరూ అనుకుంటారు చాలా ఈజీ అనుకుంటారు. నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. వంట చేయడం చాలా ఈజీ అనుకుంటారు. ఏముంది, మనం బాండి పెట్టడం, తిరగమూత వేయడం ఈజీ అనుకుంటాం. కానీ టేస్ట్ వస్తుందంటే రాదు, కొన్ని మాడిపోతాయి. సో ఎవరు టేస్ట్గా చేస్తారు? అమ్మ టేస్ట్గా చేస్తుంది, ఎందుకంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కొత్తగా పెళ్ళిన అమ్మాయి చేయగలుగుతుందంటే చేయలేదు. చాలా మార్చి లేదా ఉడికించగా అలా చేసి ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువ వేసి చేస్తారు. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం సొంతంగా చేసుకుంటే మనకు ఆ టేస్ట్ రాదు, ఆ రిటర్న్స్ రావు. ఎందుకంటే మనకు తెలియదు ఏం కొనాలి అని చెప్పి. అది వేలల్లో లక్షల్లో ఉన్నాయి స్టాక్స్ అనేవి. దగ్గర 50,000 స్టాక్స్ ఉన్నాయి ఇండియాలో. మరి ర్యాన్బాక్సీ స్టాక్ కొనాలా, సన్ఫార్మా స్టాక్ కొనాలా, అలాగే డాక్టర్ అరబిందో స్టాక్ కొనాలా, మనకు తెలియదు. సో ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్లో కనుక మనం వెళ్తే మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్గా అవుతుంది. రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేషన్ వల్ల అవుతాం. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కరెక్టే, స్టాక్ మార్కెట్ కరెక్టే. స్వల్పంగా 6 నెలలకి 3 నెలలకి పడిపోతుంది, కానీ ధైర్యంగా ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసింది అమ్ముకోకూడదు. ఒక మంచి అడ్వైజర్ సహాయంతో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లాభాలు బాగా వస్తాయని చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఇప్పుడు చేసే వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేయొచ్చు. ఇది వాళ్ళకి చాలా గోల్డెన్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యూ.